నమస్కారం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. మనుషుల మధ్య ద్వేషం, హింస పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నరహత్యలు, హానికరమైన చేష్టలు ఏ సమస్యకు పరిష్కారం కాదు. అవి మరింత చీకటిని సృష్టిస్తాయి తప్ప వెలుగును తీసుకురాలేవు. మనం మనుషులుగా ఒకరితో ఒకరు ప్రేమగా, గౌరవంగా బ్రతకాలి. ఒకరి కష్టాన్ని అర్థం చేసుకోవాలి. మన కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయండి. చిన్న చిన్న విభేదాలను చర్చలతో పరిష్కరించుకోండి. హింసను ఆపి మానవత్వాన్ని చాటండి. మీ చర్యలు సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఈ భూమిపై ప్రశాంతమైన జీవితం గడపడం మనందరి బాధ్యత. దయచేసి ఆలోచించండి. హానికరమైన పనులను ఆపండి. శాంతి మార్గాన్ని ఎంచుకోండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. మనుషుల మధ్య ద్వేషం, హింస పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నరహత్యలు, హానికరమైన చేష్టలు ఏ సమస్యకు పరిష్కారం కాదు. అవి మరింత చీకటిని సృష్టిస్తాయి తప్ప వెలుగును తీసుకురాలేవు. మనం మనుషులుగా ఒకరితో ఒకరు ప్రేమగా, గౌరవంగా బ్రతకాలి. ఒకరి కష్టాన్ని అర్థం చేసుకోవాలి. మన కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయండి. చిన్న చిన్న విభేదాలను చర్చలతో పరిష్కరించుకోండి. హింసను ఆపి మానవత్వాన్ని చాటండి. మీ చర్యలు సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఈ భూమిపై ప్రశాంతమైన జీవితం గడపడం మనందరి బాధ్యత. దయచేసి ఆలోచించండి. హానికరమైన పనులను ఆపండి. శాంతి మార్గాన్ని ఎంచుకోండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. మనుషుల మధ్య ద్వేషం, హింస పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నరహత్యలు, హానికరమైన చేష్టలు ఏ సమస్యకు పరిష్కారం కాదు. అవి మరింత చీకటిని సృష్టిస్తాయి తప్ప వెలుగును తీసుకురాలేవు. మనం మనుషులుగా ఒకరితో ఒకరు ప్రేమగా, గౌరవంగా బ్రతకాలి. ఒకరి కష్టాన్ని అర్థం చేసుకోవాలి. మన కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయండి. చిన్న చిన్న విభేదాలను చర్చలతో పరిష్కరించుకోండి. హింసను ఆపి మానవత్వాన్ని చాటండి. మీ చర్యలు సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఈ